ప్రహ్లాదుడికి కాని అభిమన్యుడికి కాని వారి భవిష్యత్తుకి ప్రణాళిక పడింది తల్లి గర్భంలోనే. ఏ బిడ్డ భవిష్యత్తుకైనా మొదటి ప్రోద్బలం తల్లి నుండే. సాంప్రదాయాలకి కట్టుబాట్లకే కాదు, తప్పు ఒప్పులను నిక్కచ్చిగా చెప్పి నిజం, న్యాయం, ధర్మం వైపే ధైర్యం ఉంటుందని, ధైర్యం ఉంటే విజయం ఉంటుందని, ఓటమి అంటే ఒక పాఠమని, ఆత్మరక్షణతో పాటు ఆత్మాభిమానం సాధించాలనే మొండితనం, గుండె ధైర్యం, తప్పు ఎవరిదైనా ఎదురించడం, శిక్షించడం, ఒప్పు ఉన్న వైపు కాపాడడం, ఇలా ఎన్నో బోధించి తన బిడ్డ సత్ప్రవర్తననే కాదు, దేశాన్ని కాపాడే నాయకత్వపు లక్షణాలు అలవర్చుకునేలా చేసింది ఆ తల్లి. మరి ఆ బిడ్డ సామాన్యుడు ఎలా అవుతాడు? ఒక వీరుడు, యోధుడు, ధర్మశాలి అయ్యాడు. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులన్నారు. మరి ఆ మనిషి మనుగడకే బానిసత్వపు సంఖ్యలు వేస్తుంటే ఫిబ్రవరి 19, 1630 షహాజీ భోస్లే జీజాబాయి దంపతులకు పూణేలోని జుండర్ నగరం దగ్గరలో ఉన్న శివనేరి ఫోర్ట్లో పుట్టాడు. మరాఠా సామ్రాజ్యానికి అధిపతి, ముఘలుల అధికారానికి ఒక అడ్డుగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్. జై భవానీ, జై జై శివాజీ. శ్యామరావ్ నికంద్, బాలకృష్ణ పంత్, రఘునాథ్ బల్లాల్, సోనపంత్, దద్దోజీ కాందియో, వీరిని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. శివాజీకి కల్చర్ మీదే కాదు, లాజికల్ థింకింగ్, ఇంటెలిజెన్స్, ఎన్నో శాస్త్రాల మీద నాలెడ్జ్ గెయిన్ అయ్యేలా ట్రైన్ చేశారు. ఇక కన్నోజీ జేడే, బాజీ పాసల్కర్ శివాజీకి మిలిటరీ మరియు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చారు. ఇంత నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉంది కాబట్టి 15 years కే శివాజీ నమ్మకమైన, బలమైన సైనికులతో తన ఆర్మీని మావల్ అనే ప్రదేశం నుండి బిల్డ్ చేసుకున్నారు. శివాజీ పుట్టిన సమయంలో దక్కన్లో అధికారాన్ని 3 ఇస్లామిక్ సుల్తానులు పంచుకున్నారు. బీజాపూర్, అహ్మదానగర్ మరియు గోల్కొండ ముఘల్ సామ్రాజ్యం. శివాజీ తండ్రి షాహోజీ భోంస్లే డెక్కన్ సుల్తానేట్లకు సేవ చేసిన మరాఠా జనరల్. కొన్ని కారణాల వల్ల షాహాజీ ఆదిల్ షా చేతుల్లో ఓడిపోవడం వల్ల బెంగళూరుకి వెళ్లిపోవాలని ఆదేశించారు. షాహాజీ పూణేకి దదోజీ కాందియోను అధిష్టానింపచేసి పూణేలోనే తన భార్యను, కొడుకు శివాజీని కూడా వదిలి తను బెంగళూరుకి తరలిపోయాడు. అందువల్ల శివాజీ బాధ్యత తన తల్లి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసుకున్నారు. కాందియో చనిపోవడంతో శివాజీ చిన్నతనంలోనే ఆ స్థానాన్ని అధిష్ఠించాడు. శివాజీ 16 years ఉన్నప్పుడు మొదటిగా తన టాక్టిక్స్ తో టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. అది పాలించేది సుల్తాన్ మొహమ్మద్ ఆదిల్ షా. ఆ సమయంలో ఆదిల్ షా అనారోగ్యంతో పాటు కోటలో ఉన్న గందరగోళం శివాజీకి కలిసి వచ్చింది. కోటలో ఉన్న ధనమంతా శివాజీ సొత్తు అయ్యింది. అక్కడితో ఆగకుండా పూణే దగ్గరలో పురందర్, కొందానా, చెకన్ కోటలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఇదంతా తట్టుకోలేని ఆదిల్ షా శివాజీ తండ్రిని అడ్డు పెట్టుకొని శివాజీని కొన్ని సంవత్సరాల పాటు అదుపు చేశాడు. బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ ఎన్ని శతాబ్దాలు అయినా శివాజీ చరిత్రను, యుద్ధ బలాన్ని, వ్యూహాన్ని తెలిపే సంఘటన. ఆదిల్ షా కొడుకు ఆదిల్ షా II శివాజీ మీద పగతో శివాజీని అరెస్ట్ చేయడానికి జనరల్ అఫ్జల్ ఖాన్ ను పంపారు. దానికి ముందే బీజాపూర్ సైనిక దళాలు శివాజీ పవిత్రంగా కొలిచే తుల్యాపూర్ భవానీ, విఠోబా పాండురంగ టెంపుల్స్ ని అపవిత్రం చేశారు. శివాజీని యుద్ధానికి రెచ్చగొట్టడానికై బీజాపూర్ ఫోర్సెస్ వెంబడించడంతో శివాజీ వెనుదిరిగాడు. అక్కడ అతని సహచరులు లొంగిపోమని ఒత్తిడి చేసిన శత్రువు పన్నాగాన్ని పసిగట్టిన శివాజీ 2 నెలల తర్వాత అఫ్జల్ ఖాన్ తో చర్చలకి ఒప్పుకున్నాడు. చర్చల కోసమై శివాజీ ఒక కవచాన్ని, చేతికి మెటల్తో చేసిన పులి పంజాను ధరించి వెళ్ళాడు. ఊహించినట్టే అఫ్జల్ ఖాన్ ఒక డాగర్తో దాడి చేయగా అది తప్పించుకొని పులి పంజాతో అఫ్జల్ ఖాన్ని ప్రాణాపాయం కలిగేలా దాడి చేశాడు. నాయకుల్లేని బీజాపూరి దళాలపై దాడి చేయమని శివాజీ తన బలగాలను ఆదేశించాడు. దాదాపు 3000 మంది బీజాపూరి సైనికులు మరాఠా సేనల చేతిలో హతమయ్యారు. ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీకి విజయం సులభమైంది. శివాజీ ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు చేశారు. విజయాన్ని అందుకుంటూ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరింపచేశారు. ముఘల్ పాలనలో కొన ఊపిరితో ఉన్న హైందవ తత్వానికి ఊపిరిపోసి హిందూ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాడు. గో సంరక్షణ, వివాహితులైన హిందూ స్త్రీలను ముఘలుల అరాచకాల నుండి కాపాడి వారికి పసుపు కుంకుమలతో తిరిగి పుణ్య స్త్రీల
గౌరవింపబడేలా చేశాడు. మొఘల్ సైన్యాన్ని తట్టుకోవాలంటే కేవలం కండబలం సరిపోదు. అందుకే ప్రతిసారి శివాజీ తన బుద్ధిబలం ఉపయోగిస్తారు. శివాజీ తన ఇన్నోవేటివ్ మిలిటరీ టాక్టిక్స్ కి ప్రసిద్ధి చెందాడు. తన పవర్ఫుల్ ఎనిమీస్ ని ఓడించడానికి జియోగ్రఫీ, స్పీడ్ మరియు సర్ప్రైజింగ్ వంటి స్ట్రాటజీస్ ని ప్రభావితం చేసే నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ యూజ్ చేస్తాడు. మొఘల్ సామ్రాజ్యానికి అధిపతి అయిన ఔరంగజేబ్ శివాజీ చేసే మొఘలాయిజం నిర్మూలన ఆపటానికై గవర్నర్ షాయిస్తా ఖాన్ ను తన మామను భారీ సైన్యంతో పంపారు. మొదట షాయిస్తా ఖాన్ గెలిచిన తన వ్యూహంతో శివాజీ షాయిస్తా ఖాన్ ను గాయపరిచి ఆక్రమణకు గురి అయిన తన కోటను తిరిగి గెలుచుకొని క్షీణించిన తన ఖజానాను తిరిగి నింపుకోవడానికి శివాజీ మొఘల్కు ముఖ్య వ్యాపార కేంద్రమైన సూరత్ పై దాడి చేసి మొఘల్ సంపదను దోచుకున్నాడు. దీనికి ఔరంగజేబ్ తట్టుకోలేక శివాజీ రాజ్యం మీదకి చీఫ్ జనరల్ జైసింగ్ ని 1,50,000 సైన్యంతో పంపాడు. మొఘల్ సైన్యం శివాజీ ఆధీనంలోని కోటలను ముట్టడించడం, డబ్బు దోచుకోవడం మరియు వారి ఆధ్వర్యంలో సైనికులను చంపడం వంటివి ఘోరంగా జరిగాయి. శివాజీ ఒక పాలకుడే కాదు, నాయకుడు కూడా. ఇక ఆ ప్రాణ నష్టం ఆపడానికి జైసింగ్ తో జూన్ 11, 1665 ట్రీట్ ఆఫ్ పురందర్ అనే ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం శివాజీ 23 కోటలను అప్పగించడం మరియు మొఘల్ సామ్రాజ్యానికి పరిహారంగా 4 లక్షల సొత్తు చెల్లించడానికి అంగీకరించాడు. ఆఫ్ఘనిస్తాన్లోని మొఘల్ సామ్రాజ్యాలను మరింత దృఢపరచుకోవడానికై శివాజీ సైనిక దళాలను ఉపయోగించుకోవాలని శివాజీని ఆగ్రాకు పిలిచాడు ఔరంగజేబ్. శివాజీ తన 8 years కొడుకు సంభాజీతో అక్కడికి వెళ్ళాడు. ఔరంగజేబ్ శివాజీతో బిహేవ్ చేసిన విధానం శివాజీని కించపరిచింది. దానితో దర్బార్ ముగియక ముందే శివాజీ బయటికి రావడంతో ఔరంగజేబ్ తట్టుకోలేక శివాజీని తన కొడుకుని గృహ నిర్బంధం చేశాడు. శివాజీ అనారోగ్యం నటిస్తూ ఆరోగ్యానికై ప్రార్థన కోసం దేవుడికి పూలు ప్రసాదాలు పంపడానికి ఏర్పాటు చేసి తనే ఒక పూలు మోసేవాడిగా పూల బుట్టలో తన కొడుకుని కూర్చోబెట్టి తప్పించుకున్నాడు. సమయస్ఫూర్తి ఉంటే ప్రాణాపాయ స్థితిలో కూడా మనని మనం కాపాడుకోవడం, లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబ్ని కూడా బోల్తా కొట్టించవచ్చని నిరూపించాడు. ఆ తరువాత మొఘల్ సర్దార్ జస్వంత్ సింగ్ మీడియేషన్ వల్ల మొఘల్ మరియు మరాఠా శత్రుత్వాలు చాలా వరకు శాంతించాయి. 1670 వరకు శాంతి కొనసాగింది. ఆ తర్వాత శివాజీ మొఘలులపై దాడిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రారంభించాడు. మొఘలులు సీజ్ చేసిన తన టెరిటరీస్ ను 4 నెలల్లోనే అతను తిరిగి పొందాడు. శత్రువుకి శత్రువు మన మిత్రుడైనట్టు బ్రిటిషర్స్ తో మొదటగా శివాజీ మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. వారితో కలిసి బీజాపూర్ సుల్తానేట్ ని కొల్లగొట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంఘటనల వల్ల అది చెడి ఆ ఎనిమిటి అలాగే కొనసాగింది. శివాజీ ఒక రైతు కుటుంబీకుడు అవ్వడంతో కొందరు మరాఠా బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చెయ్యడాన్ని అడ్డుకున్నారు. ఎన్నో డిస్టర్బెన్సెస్ తర్వాత కులగురువుల సహాయంతో ఒక క్షత్రియుడిగా మారి శివాజీ జూన్ 6, 1674లో మరాఠా ఎంపైర్ కి పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ ఉత్సవంలో శకకర్త, ఛత్రపతి, హైందవ ధర్మోదార మరియు క్షత్రియ కులవంత అని శివాజీని పొగడసాగారు. శివాజీ ఒక వారియర్, తన ఆర్మీ మల్టీ డిసిప్లిన్, ఎన్నో యుద్ధాలు, హైందవ తత్వాన్ని తిరిగి పూర్వ వైభవంతో నెలకొల్పాడు. గెలిచి ఓడాడు, ఓడి గెలిచాడు, ఎంతో ఎదిగాడు. ఇదంతా తన తల్లి జీజాబాయి ప్రోత్సాహం. పరిస్థితి ఎంత దారుణమైనా తను దారి తప్పలేదు. ఎంతటి వారినైనా మంచి కోసం ఒక వ్యూహంతో ఎదురించడం తన పరాక్రమం ఒక చరిత్రగా మారింది. 1680 ఏప్రిల్ 3వ రోజున తుది శ్వాస వదిలిన 50 ఏళ్ల తన జీవిత ప్రయాణం వేల సంవత్సరాల తర్వాత కూడా ఒక ధైర్యంగా, వీరత్వంగా, ఒక యోధుడిగా శివాజీని మనతోనే జీవించేలా చేస్తుంది. స్వేచ్ఛ అది ఒక వరం, ప్రతి ఒక్కరి హక్కు కూడా. జై భవానీ, జై జై శివాజీ.